జగన్ ఒక పెద్ద కమెడియన్. అతను ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తాడు, లేకపోతే అతని వలన ఏంటి ప్రయోజనం, అతను రైతులకి ఏం చేశాడు, సరే ఇవన్నీ చర్చ జరగచ్చు. సరే అసెంబ్లీలోనూ చర్చ జరగదు, బయట చర్చ జరగదు, ఏమీ చెయ్యలేదన్నటువంటి స్టేట్మెంట్లతోనే నడుస్తుంది. ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మకమైనటువంటి చర్చలు ఎప్పుడో చచ్చిపోయినాయి, నిర్మాణాత్మకమైన విమర్శలు చచ్చిపోయినాయి. కేవలం మీడియా కూడా ఏదో ఒక దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటుంది కాబట్టి అదే విధంగా నడిచిపోతున్నటువంటి రోజు. అయితే ఇక్కడ జగన్ వెళ్ళినటువంటి సందర్భంలో భద్రత కల్పించలేదు అన్నటువంటి పాయింట్కి సంబంధించి ఒక్క సమాధానం లేదు. జగన్కి భద్రత ఎందుకు కల్పించలేదు? పోనీ ఇక్కడ రెండు రకాలు ఉంటుంది, ఇంటిమేషన్, ఇన్ఫర్మేషన్ కలిపి ఒకటే, ఇంటిమేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్. నెంబర్ 2 వచ్చేటప్పుడు పర్మిషన్. జగన్ అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోలేదు, బట్ ఇంటిమేట్ చేశాడు. ఇంటిమేట్ చేసినప్పుడు అక్కడ తగినటువంటి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందా లేదా, ఎలాంటి గందరగోళపు పరిస్థితి ఉందో చూశాడు. అంటే ఇక్కడ ప్రభుత్వం జగన్కి ఎక్కడా కూడా భద్రత కల్పించకూడదని డిసైడ్ అయిందా, ఆ ఏరియాలో పోలీసులను పెట్టకూడదని డిసైడ్ అయిందా? నిన్న వంశీ ఇష్యూలో అలాగే జరిగింది, ఇక్కడ అలాగే జరిగింది. ఏం చెప్పదలుచుకున్నారు అంటే జగన్ అనేటటువంటి వ్యక్తిని మేము అవాయిడ్ చేస్తున్నామని చెప్పదలుచుకున్నారా? ఈ విధానం కరెక్టే అవుతుందా? విపక్ష నేతకి సెక్యూరిటీ ఇవ్వకపోవడం అన్నటువంటిది రేపు పొద్దున ప్రజలకు సమాధానం చెప్పే అంశమేనా? లేదా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు జవాబుదారి? పోలీస్ హెడ్డా, స్థానిక పోలీసుల, ప్రభుత్వం? అసలు ఆ చర్చే జరగకుండా వేర్వేరు చర్చలు జరుపుతున్నటువంటి మీడియానా?